ఈ ట్రాన్సిషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో సినిమాల మీద దాన్ని ఎలివేట్ చేయడం అనేది చాలా హార్డ్ ప్రాసెస్. అది యాక్టర్ ఈ జర్నీ ఏంటంటే వెన్ ఇట్ స్టార్ట్ సీయింగ్ విత్ అన్ లెన్స్ ఆఫ్ ఇమేజ్ ఇది అప్పుడు కాంప్లెక్స్ అవుతుంది. కానీ క్యారెక్టర్కి నాకున్న దర్శి అంటే లైక్ యూ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, వన్ ఆఫ్ ద వెల్ ఎడ్యుకేటెడ్ యాక్టర్. వెల్ ఎడ్యుకేటెడ్ అనేది ఒక పెద్ద బూత్లాగా ఉంటుంది. అనలేక కొన్ని సబ్జెక్ట్స్ చేస్తారు. సో అది హ్యాపెన్స్ విత్ ఎవ్రీ వన్. దాన్ని ఎంతవరకు అవాయిడ్ చేయగలరు? చాలా చేశారు అవాయిడ్ ఇప్పుడు. అండ్ 10th ఇంటర్ చదివే పాపకి ఒక ఫాదర్ రోల్ ప్లే చేయడం అనేది ఆ ఏజ్ గ్రూప్ ఉన్న కమెడియన్స్ లో మీరే అనుకుంటా యాక్టర్స్ లో. ఏదో టైగర్స్ ఇస్ ఐకానిక్ కామెడీస్ అయ్యే స్టేజ్లో ఉంది అది. సో అండ్ గ్రేట్ రైటింగ్. అట్లాంటి అలానే ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చిందని అనుకున్నది ఏంటి ఈ స్పెసిఫిక్గా సారంగపాణి? 90% వర్క్ సర్వ్ చేశారండి. ఆల్ ఐ హ్యావ్ టు డూ ఇస్. సో వెన్నెల కిషోర్తో వర్కింగ్ ఎలా ఉంటుంది? మోర్ ఆఫ్ ర్యాగింగ్ టైప్ ఆఫ్ ఉంటుందా ఆన్ సెట్స్? అది ఓన్లీ ఇట్లుంటది అంతే, బయట. కానీ హీస్ సచ్ అ స్వీట్ హార్ట్ టు వర్క్. కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ యూ డిడ్ ఆల్సో, అంటే లైక్ మిఠాయి అనే సినిమా వచ్చినప్పుడు కానీ ఇవన్నీ అదే ఎక్స్పెరిమెంట్ విచ్ ఇస్ గాన్ రాంగ్. కొత్తగా ఉంది అనిపించింది అనమాట. ఇట్స్ నాట్ గ్రేట్. కొత్తగా చెత్తగా తర్వాత తెలిసింది జనాలకి. డిజాస్టర్ ఫిల్మ్. హాయ్ ప్రియదర్శి. హాయ్ హాయ్ హాయ్. పొద్దు నుంచి ఇంటర్వ్యూలు చచ్చిపోయినట్టున్నారు. తెలుస్తుందా మరి ముఖంలో ఎట్లా బాగా? సారీ. I'll make sure this is going well. Okay, I'm Dheeraj అండి ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. Yes, hi Dheeraj. Yes. సో దర్శి, బిఫోర్ గోయింగ్ టు ద ఫిలిం, అంటే నాకు కొన్ని యాక్టర్స్లో కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి కదా. సో అలాగా మీ యాక్టింగ్లో కానీ లేదంటే మీ ప్రెజెన్స్లో కానీ నాకు మీ డిక్షన్ అంటే బాగా ఇష్టం, మీ వాచకం. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు చాలా బ్యాలెన్స్ చేస్తారు దాన్ని. ప్రయత్నిస్తా కనీసం. లేదు ప్రయత్నించడం కాదు, లైక్ లిటరలీ చాలా సినిమాల్లో కూడా ఏదైనా స్పెసిఫిక్ తెలుగు పదాలు వచ్చినప్పుడు కానీ లేదంటే అది ఎనీ అంటే ఎనీ యాక్సెంట్ అవనివ్వండి, అది ఆంధ్ర యాక్సెంట్ కానీ తెలంగాణ యాక్సెంట్ కానీ రెండు కూడా బ్యాలెన్స్ చేస్తారు మీరు. చాలా మంది ఆర్టిస్ట్కి అది ఒక చిన్నపాటి మైనస్ అవుతుంది బ్యాలెన్స్ చేయలేక. మీకు చాలా హ్యూజ్ ప్లస్ అది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే కోర్టులో కానీ లేదంటే కోర్టులో కంప్లీట్గా ఉత్తరాంధ్ర యాస తీసుకొచ్చారు. అంటే అది కంప్లీట్ యాసలోకి వెళ్ళకపోయినా ఆ తెలంగాణ అనేది అక్కడ కూడా రానివ్వకుండా బ్యాలెన్స్ చేశారు కదా. సో మీ డిక్షన్కి మై ఫేవరెట్ అనమాట. థ్యాంక్ యూ ధీరజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒక స్టేజ్ నుంచి అంటే ఒక కమెడియన్గా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక హీరోగా ట్రాన్సిషన్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇది ఒక మోర్ దెన్ లెంతీ ప్రాసెస్. ఈ ట్రాన్సిషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ట్రాన్సిషన్ని మనం దాన్ని అర్థం చేసుకొని దాన్ని ప్రాపర్గా సినిమాల మీద దాన్ని ఎలివేట్ చేయడం అనేది చాలా హార్డ్ ప్రాసెస్ అది ఒక యాక్టర్కి. సో మీరు ఎలా తీసుకుంటారు దాన్ని? ఇప్పుడు నేను కమెడియన్గా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ హాయనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అందులో నా క్యారెక్టర్ ఏంటో ఆ క్యారెక్టర్కి నేను ఎట్లా పనిచేస్తానో సారంగపాణి శాతం కూడా అలాగే పనిచేస్తాను. సో నా ఫోకస్, నా కాన్సన్ట్రేషన్ నేను చేస్తున్న క్యారెక్టర్ లెంత్ బట్టి కాదు, బట్ నా క్యారెక్టర్ బట్టి ఉంటుంది. సో ఐ పుట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ ఇఫ్ ఐఎమ్ సపోజ్ టు డూ అ క్యారెక్టర్ ఇన్ జాతిరత్నాలు ఆర్ ఇవాళ సారంగపాణిలో. ఇది కోర్టులో నా క్యారెక్టర్ సెకండ్ హాఫ్లోనే ఎక్కువ ఉండొచ్చు, అంత మాత్రం నేను ఫస్ట్ హాఫ్లో ఏదోలా చేస్తాను కాదు. ఐ పుట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ ఫోకస్ ఇన్ ఏ క్యారెక్టర్ ఇచ్చిన. సో నాకు నేను ఎంత లెంత్ ఉంటున్నాను కాదు పాయింట్, అక్కడ నా క్యారెక్టర్ ఏంది దాన్ని నేనేం చేయాలంతే. సో ఈ జర్నీ ఏంటంటే వెన్ ఇట్ స్టార్ట్ సీయింగ్ విత్ అన్ లెన్స్ ఆఫ్ ఇమేజ్ ఇది అప్పుడు కాంప్లెక్స్ అవుతుంది. కానీ క్యారెక్టర్కి నాకున్న రిలేషన్షిప్ అర్థం చేసుకొని దాంట్లో అది చేయగలిగితే ఐ డోంట్ థింక్ ఇట్స్ అంటే దిస్ ఈస్ మై అప్రోచ్. టఫ్ ఆర్ నాట్ టఫ్ అంటే ఏదైనా టఫే, కానీ హౌ డూ వి డీల్ విత్ దాట్ అనేది ద హోల్ పాయింట్. సో ఇంకా లుకింగ్ త్రూ ద ఇమేజ్ అనేది ఇంకా అలవాటు అవ్వలేదా? లేదంటే అంటే ఇమేజ్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు కోర్టులో వచ్చిన ఇమేజ్ ఉందనుకోండి, నాకు సారంగపాణి వర్కౌట్ కాదు. ఇట్ ఈస్ నాట్ ది ఇమేజ్, ఇట్ ఈస్ ద ఫిల్మ్ దట్. అంటే ఫిల్మ్ బాగుంటే చూస్తారు, బాగా చూడరు కదా. సో అంతేగాని ఇప్పుడు నేను కోర్ట్ సూపర్ సక్సెస్ఫుల్గా ఉందని దీనికి రమ్మని అడగడం కూడా వ్యాలిడ్ కాదు నాకు. అది నా ట్రైలర్ నచ్చితే నాకు అడగడానికి ఆ దమ్ము ఉంటారు కదా. సో అట్లా దట్ ఈస్ వాట్ మై ఇమేజ్ యాజ్ అ సారంగపాణి హ్యాస్ టు బీ ఆన్ సారంగపాణి. మళ్ళీ నేను ఇంకో సినిమాకి వెళ్తున్నప్పుడు ఈ సినిమా గుర్తురావద్దు, ఇంకో వేరే సినిమా వేరే కదా, వేరే అది చేయాలి. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్. బట్ అంటే కమెడియన్స్కి వచ్చేటప్పటికి అంటే యాక్టర్స్ కంటే కూడా అందరిని ఇప్పుడు సపోర్టింగ్ యాక్టర్స్ ఉన్నారు అనుకోండి, సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు అనుకోండి, వాళ్ళని ఆడియన్స్ చూసే ఒక పర్స్పెక్టివ్ వేరుంటుంది. అంటే వాళ్ళు ఏ తరహా పాత్ర చేసినా సరే ఇమీడియట్గా దాన్ని కనెక్ట్ అవ్వగలరు. బట్ ఒక కమెడియన్ అనే ఒక మార్క్ వచ్చేసినప్పుడు ఎప్పుడు కూడా స్పెసిఫిక్గా వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా చిన్న ఎమోషనల్ సీన్ చేసినా ఏం చేసినా అయితే ఆ క్యారెక్టర్ పండినా లేదంటే ఆ పాత్ర పండినా వివత్సం కనెక్ట్ అవుతారు.
లేదంటే ఇమీడియట్ డిస్కనెక్ట్ ఉంటుంది. అవును, ఆ చిన్న ఫియర్ ఉంటుందా ఎప్పుడైనా మీకు? ఉండేది, కానీ ఆ ఫియర్తో పని చేయలేను నేను. ఆ కన్విక్షన్తో పని చేయాలి. ఇఫ్ ఐ హ్యావ్ టు కన్విన్స్ దెమ్ అనే కన్విక్షన్తో పని చేయాలి, కానీ ఫియర్తో పని చేస్తే డెఫినెట్లీ దొబ్బుద్ది అది. కానీ నేను ఐ హ్యావ్ టు కన్విన్స్. ఇప్పుడు బలగంలో నేను అంత ఎమోషనల్గా కన్విన్స్ అయిపోయింటే ఆ సినిమా అట్లా ఉండేది కాదేమో. ఫర్గెట్ ద ఫిలిం, నన్ను ఎవరు ఇష్టపడేవాళ్ళు కాదు. సో ఐ హ్యాడ్ టు డూ ఇట్ విత్ అ కన్విక్షన్, అదర్వైజ్ ఇట్ డజంట్ వర్క్. అంటే ఈ కన్విక్షన్లో అంటే మీరు ఒక యాక్టర్గా మీరు కన్విక్షన్ చూపిస్తారు, ఫైన్. కాకపోతే ఇప్పుడు ఈ ఇమేజ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీకు చాలా క్రూషియల్ కదా. సో దీన్ని ఎలా తీసుకుంటున్నారు మీరు? వన్ ఫిలిం ఎట్ ఎ టైమ్ బ్రో, అంతే. జస్ట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద మెటీరియల్, హ్యావ్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ ద డైరెక్టర్. వాళ్ళు చేసే పనిలో నేను ఎంత భాగస్వామిగా ఉండి దాంట్లో క్యాటలిస్ట్గా నేను ఎంత బెటర్గా చేయాలని ఆలోచిస్తా. కానీ దాన్ని ఎక్కువ ఆలోచించాను, దాన్ని ఎక్కువ ఇంటెలెక్చువలైజ్ చేయను నేను. దానివల్ల ఏమవుతుందంటే పిచ్చెక్కుతుంది, అబ్బా ఇది అంత వద్దు, ఇచ్చిన క్యారెక్టర్ దాన్ని పని చేసుకుంటూ డూ ద బేసిక్స్ రైట్, అంతే. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. అంతే. ఓకే, అంటే బీయింగ్ ఎ హీరో అండ్ బీయింగ్ అన్ యాక్టర్ అండ్ ఆల్సో బీయింగ్ ఎ కమీడియన్, ఇవి మూడు పడవలు ఇవి అనుకుందాం కాసేపు. ఓకే ఓకే, ఏకేపించరు అనమాట అయితే. ఓకే సరే, అనుకుందాం మూడు పడవలు అనుకుందాం సపరేట్గా. అయితే ఒక హీరోగా మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకున్నప్పుడు, అంటే ఎంత అది యాక్టింగ్ అయినప్పటికీ, ఎంత అది ఒక పాత్ర అయినప్పటికీ కూడా, ఒక హీరోగా మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకున్నప్పుడు, ఒక సపోర్టింగ్ యాక్టర్గా మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకున్నప్పుడు, ఒక కమెడియన్గా మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకున్నప్పుడు, ఈ 3 డిఫరెంట్ ఫేసెస్ అనేవి ఎవ్రీ వన్ గోస్ త్రూ, మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆర్టిస్ట్స్. సో మీరు ఏకీభవించినప్పటికీ కూడా ఈ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో, ఆ డిఫరెన్సియేషన్ ఏదైతే ఉందో, దాన్ని ఎలా చూపించగలుగుతారు మీరు? See, that is what I'm saying. అంటే whether I am doing Hi Nana or Jatiratnalu or Court or 35 or this one, నా బాధ్యత ఏంది, ఆ క్యారెక్టర్కి నేను ఎంతవరకు న్యాయం చేయాలనేది పాయింట్. ఐ డోంట్ వర్క్ విత్ ద టైమ్ లెంత్ ఆఫ్ అ క్యారెక్టర్, ఐ వర్క్ విత్ వాట్ క్యారెక్టర్ ఇంపాక్ట్ ఎట్లా చేయబోతున్నా అనే దాని మీద నేను ఎక్కువ ఫోకస్ ఉంటుంది. నేను లెంత్ మీద ఫోకస్ చేయను. యు నో వాట్ ఐఎమ్ సేయింగ్. సో అప్పుడు ఏమవుతుందంటే నాకు ఇవన్నీ ఇప్పుడు ఈ పడవలన్నీ ఇట్లా జంప్ చేయాల్సిన అవసరం ఉండదు. నాకు అవన్నీ ఒక పెద్ద షిప్ లాగానే కనిపిస్తాయి. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే నేను ఐ విల్ ఓన్లీ వర్క్ అకార్డింగ్ టు దాట్ వన్ పర్టిక్యులర్ మూమెంట్, ఆ వన్ పర్టిక్యులర్ క్యారెక్టర్కి. ఇప్పుడు నేను మలేషియం చేస్తున్న టైంలో బ్రోచేవారెవరా కూడా చేస్తున్నా, F2 కూడా చేస్తున్నా, పడిపడి లేచే మనసు కూడా చేస్తున్నా. ఇన్ని 4 సినిమాస్ నేను ఒకేసారి 2 months వ్యవధిలో చేసిన. బట్ యూ డూ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ దాట్ క్యారెక్టర్ ఓన్లీ, అంతే. సో దీన్ని దాంట్లోకి తీసుకపోతే పని కాదు, ఇది అంతే. ఓకే, అంటే క్యారెక్టర్ పరంగా వేరియేషన్ చూపిస్తారు, బట్ ఎప్పుడైనా సరే అది ఒక మేకోవర్ విషయంలో కానీ, అంటే మీ స్టైలింగ్ విషయంలో కానీ, లేదంటే ఏదైనా కొంచెం ఆ మేకోవర్ చూపించాల్సిన సందర్భం వస్తే అదే ఛాలెంజింగ్గా ఉంటుంది. దట్ ఈస్ అ ఛాలెంజింగ్. ఎందుకంటే ఇప్పుడు 35 చేసేటప్పుడు నేను ఇంకే సినిమా చేయడం ఈజీ కాదు, ఎందుకంటే దానికి ఒక ముష్ ఉండాలి, అవంతా వేరే ఉంటుంది. అప్పుడే నాకు ప్రాబ్లం అవుతుంది. ఇట్ ఈస్ ఓన్లీ ద ఫిజికల్ అపియరెన్సెస్ విచ్ యాక్చువల్లీ క్రియేట్ ద బిగ్గర్ ప్రాబ్లం. సో నేను మెయిల్ అనే సినిమా చేస్తున్నప్పుడు నేను ఇంకే సినిమా చేయలేదు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు. దట్ ఈస్ యాక్చువల్లీ ఎ ఛాలెంజ్ విచ్ ఐఎమ్ స్టిల్ బ్యాట్లింగ్ టు డూ. అందుకనే ఒక సినిమా ఒకేసారి చేయాలని అనుకుంటున్నా. ఓకే, కుదిరితే చూడాలి. అంటే ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది మీ కమిట్మెంట్స్కి? అది కష్టమే బ్రో. ఇక కూర్చొని మీరు చేయను నేను చేస్తా అని ఆలీలను కూర్చోబెట్టి దండం పెట్టి సర్దుకొని అట్లా చేయాలి. ఇట్స్ టీమ్ వర్క్. బట్ అథారిటీ ఉంటుంది అనుకుంటున్నారా? రిజెక్ట్ చేసే కానీ, లేదంటే ఎవరిని వెయిట్ చేయించే అథారిటీ అనేది ఉంటుంది అనుకుంటున్నారా? అథారిటీ కాదు, అండర్స్టాండింగ్. దేర్ ఇస్ నథింగ్ లైక్ అథారిటీ. ఐ కాంట్ అథారిటేటివ్గా నేను ఏ పని చేయలేను. ఫిలిం ఈజ్ అ పీపుల్స్ మీడియం. అంటే వర్కింగ్ ఇన్ ఫిలిమ్స్ వీ హ్యావ్ టు సిట్ ఇన్ కోఆర్డినేషన్, అంతే. ఇక్కడ ఎవరిని నేను గొప్ప నేను తోపంటే దొబ్బది ఇక్కడ. యూ హ్యావ్ టు సిట్ విత్ ద పీపుల్, మేక్ దమ్ అండర్స్టాండ్ అవర్ ప్రాబ్లమ్స్, అండ్ దెన్ ఇదే ఆర్బిట్రేషన్ అంటే ఇదే. దిస్ ఈస్ వేర్ ద మేనేజర్స్ విల్ కమ్ ఇన్. సార్ ఇక్కడ బిజీ ఉన్నారండి, ఇక్కడ ఇట్లా మనకు తెలుసు కదా ఇండస్ట్రీలో ఎట్లుంటుంది. విల్ సిట్ విత్ ద పీపుల్, సార్ ఈ డేట్స్ ఇక్కడ, ఈ డేట్స్ ఇక్కడ, అట్లా ప్లాన్ చేసుకుని వెళ్తాం, అంతే. ఓకే. సో అంటే ఇంకొకటి, ఇందాక మీ యాస గురించి అనుకున్నాం కదా, అంటే కొంతమంది యాక్టర్స్కి యాస అనేది అంటే వాళ్ళకు ఒక ఇనీషియల్గా వాళ్ళకు గుర్తింపు వచ్చినప్పుడు అది ఎంత ప్లస్ అయిందో, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్లే చేసినప్పుడు, లేదంటే మాండలికాలు ఏదైనా ట్రై చేసినప్పుడు అదొక చిన్నపాటి మైనస్ కూడా అయింది. సో మీ బ్యాలెన్స్ ఎలాగా ఇంట్లో ఎలాగా అది ఫస్ట్ నుంచి అంటే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవడం వల్ల, లేదంటే పేరెంట్స్ ఖమ్మం నుంచి అవడం వల్ల ప్లస్ అది మీకు? ఒక విధంగా అది డెఫినెట్లీ. ఎందుకంటే మా ఇంట్లో తెలంగాణ ఆంధ్ర ఆబ్వియస్లీ మిక్స్ ఉంటుంది. నేను బయట పూర్తిగా హైదరాబాద్లో పెరిగినా కాబట్టి నాకు ఇక్కడ దక్కని, ఇక్కడ తెలంగాణ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది నా మీద.
అండ్ పనిరీత్యా నేను ఇప్పుడు మా సిరిసిల్ల అన్నప్పుడు మా బలగం అంటే అదొక మాండలికం, మల్లేశం అంటే అదొక మాండలికం, మళ్ళీ 35 అంటే అదొక మాండలికం. అండ్ దీంట్లో ఏంటంటే నాకు కోర్టుకి అంత టైం దొరకలేదు నాకు, అంటే ఐ డెంట్ గెట్ టూ మచ్ టైమ్ టు వర్క్ ఆన్ మై స్ట్రెంగ్త్ ఆన్ లాంగ్వేజ్. సో ఐ వెంట్ వెరీ ప్లెయిన్గా, చాలా నార్మల్గా కృష్ణా జిల్లా ట్రై చేసాం కొంచెం. సో దాన్ని చాలా, ఎందుకంటే లాంగ్వేజ్ అనేది ఒక ఇంపార్టెంట్ టూల్ మనందరికీ. ఆ టూల్ని ఇప్పుడు తిరుపతి భాష మాట్లాడినప్పుడు ఆ ప్రాంతం యొక్క ఔన్నత్యాన్ని, ఆ గొప్పతనాన్ని మనం చెప్తుంటాం ఆ భాష ద్వారా. సో అది నేను అప్పుడు నేర్చుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడ పుట్టి పెరిగినోడు ఎట్లా మాట్లాడతారు అట్లే మాట్లాడాలి. అది నాకు కోర్టులో అంత టైం దొరకలేదు. సో అందుకనే ఈవెంట్ డైరెక్టర్ ఏమన్నాడంటే నువ్వు ఇట్లా మాట్లాడితే సరిపోద్ది అనేసరికి ఐ గేవ్ ఇన్ టు దట్. బట్ ఇంటెన్షన్ ఏంటంటే ఏ సినిమా చేస్తున్నానో ఆ ప్రాంతం భాష మాట్లాడాలని నాకు చాలా ఉంటుంది. అది ఇట్ ఈస్ లైక్ గివింగ్ రెస్పెక్ట్ టు ద సబ్జెక్ట్, ఆఫ్ కోర్స్. ద సేమ్ టైమ్ ఆ కల్చరల్ డాక్యుమెంటేషన్ కూడా ఇట్ ప్రొవైడ్స్ వెరీ authenticity యాడ్ చేస్తుంది. authenticity is the most important thing. అట్లా ఆ విషయంలో చాలా మంది కొంచెం అటు ఇటుగా ఇదవుతుంటారు కానీ బట్ ద కేర్ యూ షో అది ఇంపార్టెంట్. అందరు చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్పగాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంటైసింగ్ ఫ్యాక్టర్ ఇస్ ద లాంగ్వేజ్ దట్ దే స్పోక్. అండ్ సడన్గా చిత్తూరు యాస ఎంత బాగుంది వాళ్ళు మాట్లాడుతుంటే, అబ్బా దట్స్ సచ్ ది ఎఫర్ట్ దట్ వెంట్ ఇన్ టు దట్ లాంగ్వేజ్, అమేజింగ్. అది క్యా బాత్ హై. సో అంటే ఇప్పుడు దర్శి అంటే లైక్ యూ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, వన్ ఆఫ్ ద వెల్ ఎడ్యుకేటెడ్ యాక్టర్. ఒక పీజీ ఐఎమ్ ఎడ్యుకేటింగ్ మై సెల్ఫ్. వెల్ ఎడ్యుకేటెడ్ అనేది ఒక పెద్ద బూత్లాగా ఉంటుంది ఇప్పుడు. ఓకే. సో అంటే మామూలుగా ఈ కాలేజ్ రీయూనియన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటివి వెళ్తుంటారు ఎప్పుడైనా? చాలా లేదు మా కాలేజ్ రీయూనియన్ పోయి, యాక్చువల్లీ చాలా అయిపోయింది. ఎప్పుడు వెళ్ళారు లాస్ట్? 3 years కింద వెళ్ళినట్టున్నా. కోవిడ్ తర్వాత ఒకసారి వెళ్ళా. ఓకే. సో అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి అసలు? దర్శి ఏం చేస్తున్నారు, ఎక్కడున్నాయి వాళ్ళు, రేపు బిజీ ఉన్నావా అట్లా అంతే. ఓకే. అరే ఎవరైతురే అంటే దే డోంట్ షో దట్ అడారేషన్ అలాంటిది ఏం చూపించారా? లేదు, నన్ను ఈక్వల్గా ట్రీట్ చేస్తారు. సో మంచిగా ట్రీట్ చేస్తారు. అందుకనే నా ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా వాళ్ళే. వాళ్ళు నాకు పెద్ద బావియరు, నాకు అదే నచ్చుతుంది. నన్ను అప్పుడులో ఎట్లా చూస్తారు అలాగే చూస్తారు. సో అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఓకే. అంటే అసలు ఇది స్టార్డమ్ ఇవన్నీ నథింగ్. బాగాలేదురా సినిమా చేయక అట్లాంటి, అరే చాలా బాగుందిరా ఇంకొకటి చేయట్లాంటి ఇంతే. ఓకే. అంతేగాని ఈడ గుచ్చి నో భజన. సూపర్. అలాంటి ఉన్నప్పుడు కొంచెం ప్లస్ అవుతాయి. ఒక చెప్తారు నాకు ఏదన్నా చాలా గలీజ్ ఉందని వెళ్ళిపోతారు కూడా మధ్యలో లేచి. ఓకే. అయితే దర్శి ఇప్పుడు కొంతమంది యాక్టర్స్ సర్వైవల్ కోసమో లేదంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో కాదు అనలేక కొన్ని సబ్జెక్ట్స్ చేస్తారు. సో అది హ్యాపెన్స్ విత్ ఎవ్రీ వన్. సో మీ విషయంలో కూడా జరిగినాయి కొన్ని క్యారెక్టర్స్, చాలా జరిగినాయి. యా. సో గోయింగ్ ఫార్వర్డ్ దాన్ని ఎంతవరకు అవాయిడ్ చేయగలరు? చాలా చేసాక అవాయిడ్. ఇప్పుడు అండ్ ఇప్పుడు ఓన్లీ స్క్రిప్ట్ నచ్చితేనే చేస్తా. సో ఇప్పుడు సర్వైవల్ ఇష్యూస్ గట్రా అంత సర్వైవల్ అంటే అదే సర్వైవల్ అంటే ఇప్పుడు చేస్తే అది సర్వైవల్ కాదు, ఇంకా సూసైడ్ అవుతుంది బేసిక్లీ. ఇంకా అది సర్వైవల్ కోసం ఇంకా నేను సర్వైవల్ ఈజ్ ఓన్లీ వన్ ఐఎమ్ హ్యావింగ్ ఫన్ మ్యాన్. అంటే ఉండేలే ఏదో కొంచెం డబ్బులు ఉంటాయి కాబట్టి నేను సర్వైవ్ అవుతా ఏదో ఒకటి చేసి, లేకపోతే ఇంట్లో డబ్బులు ఇస్తారు అడిగితే. సో నడుస్తుంది బండి. బట్ అట్లానే నేను ఇక మనసు చంపుకొని పని చేయలేనేమో అని అనిపిస్తుంది అంతే. ఓకే. సో అది అంటే ఆ ప్రాసెస్ అంటే ఇలాగా మనసు చంపుకొని పని చేయలేము అని అనుకున్న థాట్ ప్రాసెస్ ఇప్పుడు ఈ కోర్ట్ అండ్ సారంగపడిన తర్వాత వచ్చిందా? లేదా ఒక 3 years నుంచి యాక్టివ్గా వచ్చింది. అది 3 years నుంచి. ఓకే. వర్కింగ్ ఆన్ దట్. అంటే టైం పట్టింది బికాస్ టు కార్వ్ మై ఓన్ నీష్, నాకు నచ్చిన సబ్జెక్టులు. అంటే నేనేమన్నా అంటే ఆప్షన్స్ లేని దగ్గర నుంచి ఆప్షన్స్ తీసుకురావడానికి కొంచెం టైం పట్టింది. బికాజ్ అప్పుడు సో ఈ బలగం కంటే ముందు నుంచి ఈ చిన్నగా లూజరు, సేవ్ ద టైగర్స్, బలగము ఇవన్నీ చేస్తూ కొంచెం నౌ ఐ కెన్ సే నో, ఐ కెన్ సే ఎస్. ట్రూ. అండ్ సేవ్ ద టైగర్స్ మీకు మంచి ఇమేజ్ కూడా యాడ్ చేసింది ఒక కమెడియన్గా కానీ. లేదంటే అందులో మెయిన్ థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 10th ఇంటర్ చదివే పాపకి ఒక ఫాదర్ రోల్ ప్లే చేయడం అనేది నాకు తెలిసి మీ అంటే ఆ ఏజ్ గ్రూప్ ఉన్న కమెడియన్స్లో మీరే అనుకుంటా యాక్టర్స్లో, ఎవరు చేయలేదు అలాగా. సో అంటే మీరు అంటే కొంచెం ఆ టెన్షన్ కానీ లేదంటే అదే అనవసరంగా ఇప్పుడు చేస్తున్నాం, ఇప్పుడు ఏజ్ ఎక్కువ అయిపోతుంది అన్న ఏముండదా? ద క్యారెక్టర్ బ్రీఫ్ వాస్ వెరీ క్లియర్ బ్రో. 19 yearsకి పెళ్ళైన గంట రవికి 30 ఏళ్ళు వచ్చేసరికల్లా 12 ఏళ్ల పాప ఉంటుంది, 11 ఏళ్ల పాప ఉంటుంది. షీఈస్ అ టీనేజర్. సో యూ హ్యావ్ అ టీనేజ్ డాటర్ and a very small son who's like 2 years old. That was my character brief and I was convinced. వాళ్ళు ఉన్న ఏరియాలో వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సందర్భానికి ఆ సిచ్యువేషన్స్కి వాడికి 19 ఏళ్ళకే పెళ్లి చేసేసారు. అది
కథ. సో ఐఎమ్ కన్విన్స్డ్, నాకు 30 ఏళ్ళు, ఐఎమ్ కన్విన్స్డ్ లైక్ దాట్ అంతే. సో ఇట్స్ లైక్ బిగ్ డీల్. అండ్ హౌ కెన్ ఐ సే నో టు సమ్ సబ్జెక్ట్ లైక్ దాట్? సేవ్ ద టైగర్స్ ఇస్ ఐకానిక్ కామెడీస్ అయ్యే స్టేజ్లో ఉంది అది. సో అండ్ గ్రేట్ రైటింగ్, అట్లాంటి రైటింగ్ మనం తెలుగులో చాలా అరుదుగా చూస్తుంటాం. మనం ఇంతకుముందు వచ్చాయంటే వచ్చి ఉండొచ్చేమో, కానీ వాటన్నిటిలో నాకు నచ్చింది నేను చేస్తున్నా, అది సేవ్ ద టైగర్స్. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పాపులర్ తెలుగు సిరీస్ ఎవర్. నేను చెప్తలేను, హాట్స్టార్ వాళ్ళు చెప్తారు. ట్రూ అది. అండ్ దట్టు వల్గారిటీ లేకుండా, లేదంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా ఉన్నది. అంటే ఏదైనా ఉన్నా సరే డైరెక్ట్ ఆన్ ద ఇది ఉంటుంది. అండ్ నాకు ఎంతమంది చిన్నపిల్లల ఫ్యాన్స్ వచ్చారు దానివల్ల, అది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేను. అది పెద్దోళ్ళ మ్యారీడ్ పీపుల్కి అనుకున్నా, అదందరూ పిల్లలు చూసిర్రు, అంకుల్ అంకుల్, అరే అంకుల్ కాదురా నేను. సో ఓకే. అయితే ఆ సిరీస్లో ఎంత ఫన్ ఉంటుందో, ఎప్పుడైతే డాటర్ అండ్ ఫాదర్ ఎమోషన్ కూడా అంతే బాగా, అంటే చాలా వల్నరబిలిటీ చూపిస్తారు, అట్ ద సేమ్ టైం ఒక స్ట్రాంగ్ ఎమోషన్ కూడా చూపిస్తారు. దట్స్ వాట్ ఫాదర్స్ ఆర్, దట్స్ వాట్ దే ఆర్ యాక్చువల్లీ. కూతుర్లున్న ఏ తండ్రి అయినా అట్లనే ఉంటాడని నేను అనుకుంటున్నా. సో సో అంటే అంటే లైక్ మీరు తీసుకునే కేర్ క్యారెక్టర్ వైజ్ తీసుకుంటే కూడా, అంటే ఇప్పుడు సారంగపాణి జాతకంలో కంప్లీట్గా ఒక జాతకాలు నమ్మే ఒక కుర్రోడు కింద సారంగపాణి కింద చేస్తున్నప్పుడు, సో దీనికి మీరు చేసే వర్క్ ఏముంటుంది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి అంటే ఒక నార్మల్ ప్రజెంట్ జనరేషన్, అంటే మీన్స్ 90s కిడ్ లాగే ఉన్నప్పటికీ కూడా ఇంకేంటంటే దీనికి ఒక చిన్న ఒక బ్యాక్డ్రాప్ ఉంటుంది, ఒక క్యారెక్టర్ బ్యాక్డ్రాప్ కానీ, లేదంటే ఒక అదర్ బ్యాక్ రోల్స్ అనుకుంటే దట్టు ఇంద్రగంటి గారు అంటే ఆబ్వియస్గా దట్ క్యారెక్టర్ విల్ హ్యావ్ ఎ ప్రాపర్ బ్యాక్ స్టోరీ యాజ్ వెల్. సో ఆయన స్టోరీ చెప్పినప్పుడు కానీ, లేదంటే మీరు అర్థం చేసుకొని ఈ క్యారెక్టర్ నేను ఫలానా ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చిందని అనుకున్నది ఏంటి ఈ స్పెసిఫిక్గా సారంగపాణి? 90% వర్క్ సరే చేశారండి. ఆల్ ఐ హ్యావ్ టు డూ ఇస్ లిజన్ టు వాట్ ఈస్ ఈ సేయింగ్, అంతే. దట్ ఈస్ మై జాబ్. అండ్ డూ యాజ్ వెల్. అంటే ఆ వల్నరబిలిటీని, అంటే ఒక కామన్ మ్యాన్స్ వల్నరబిలిటీ ఉంటుంది కదండి ఇప్పుడు, సో దాన్ని తీసుకురావడానికి నేను కష్టపడ్డది. బట్ హీఈస్ ద మ్యాన్ హూస్ ట్యూన్డ్ మీ. లైక్ ఎక్కడెక్కడ ట్యూన్ కావాలి అక్కడెక్కడ నన్ను ట్యూన్ చేసుకుంటా ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి ఆయన. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్ దట్ ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి జీనియస్ మ్యావరిక్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నప్పుడు బీ ఆల్ ఇయర్స్ అండ్ లిజన్ టు వాట్ దే ఆర్ సెయింగ్ అండ్ జస్ట్ డూ దట్. చాలు. నేను దట్ ఈస్ వాట్ ఐ డిడ్. వారు చెప్పిన డైలాగ్ చెప్పాను, వాళ్ళు అడిగిన ఎక్స్ప్రెషన్స్ నేను చేశాను, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసిన. ఐ జస్ట్ సరెండర్డ్ టు దెమ్ అండ్ నథింగ్ మోర్, నథింగ్ లెస్. That's the best job being an actor. Yeah, ante. And I know my director is a genius. I know it, and I know my director is a great writer, and I love his writings. And I know దాంతో పనిచేస్తున్న నటీనటులు అందరూ స్టెల్లర్. కిషోర్ కానీ, లేకపోతే హర్ష కానీ, నరేష్ గారు కానివ్వండి, తనికల బర్ని గారు కానివ్వండి, శ్రీనివాస్ అవసరాల, వాళ్ళు ఎంత వర్క్ చేశారో, ఇట్ ఇస్ బియాండ్ ఎనీ డౌట్ దట్ దే ఆర్ ద బెస్ట్ ఇన్ వాట్ దే డూ. All I have to do is just keep your ears open and just walk the cake. Okay. So వెన్నెల కిషోర్తో వర్కింగ్ ఎలా ఉంటుంది? మోర్ ఆఫ్ ర్యాగింగ్ టైప్ ఆఫ్ ఉంటుందా ఆన్ సెట్స్? అది ఓన్లీ ఇట్లుంటుంది అంతే, బయట కానీ. హీఈస్ సచ్ అ స్వీట్ హార్ట్ టు వర్క్. ద మోస్ట్ సెక్యూర్డ్ యాక్టర్ ఐ హ్యావ్ ఎవర్ ఫౌండ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఇస్ కిషోర్ అన్న. ఏ మాత్రం ఆయన పని ఆయన కరెక్ట్ చేస్తాడు, ఇంకొకరు పని మంచిగా చేయమని మోటివేట్ చేస్తాడు. సో by far he is one of the most secured actors/comedians I have seen in the industry. Okay. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు, దర్శి మెసేజ్ చేయాలని కూడా మెసేజ్ చేస్తాడు. అది ఇప్పుడు ఎట్లుంటుంది అంటే అన్న చాలా బిజీ ఉంటాడు. he shoots 350 days in a year. అలాంటి వ్యక్తి మనం ఎప్పుడైనా కాంటాక్ట్ చేయాలన్నా కూడా ఎట్లుంటుంది అంటే, ఐ నో హిస్ పెయిన్ బికాస్ హీస్ చాలా ఎక్కువ సార్లు వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఉంటాడు. ఈజ్ వర్కహాలిక్. సో అందుకనే అన్న ఫ్రీ కెన్ వి టాక్. ఓకే. సో దర్శి హౌ డు యు బ్యాలెన్స్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అలా చేస్తారు మీరు? ఎట్లనే ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లోనే ఉంటాయి, ఇంకా ఖాళీ లేనప్పుడు పని చేస్తా. అంటే స్పెసిఫిక్ ఏమైనా టైం లైన్స్ పెట్టుకుంటారా? లైక్ ఐ షుడ్ బి విత్ ఫ్యామిలీ. ఇండస్ట్రీలో అట్లా పని చేయబోయా టైం లైన్స్ ఉండదు. దట్స్ నాట్ ఫిల్మ్స్ హౌ యూ వర్క్. క్రియేటివ్ ఫీల్డ్స్ దే ఓవర్లాప్. ఓకే. అండ్ యూర్ ఇంటూ రైటింగ్ యాజ్ వెల్ కదా? Not at all actually. I used to write many years ago. ఇప్పుడు బంద్ చేసిన పూర్తిగా. అంటే ఆ రైటింగ్ అనేది ఇప్పుడు ఎప్పుడన్నా సరే మీరు ప్లే చేసిన క్యారెక్టర్స్లో కానీ అలాంటి ఎప్పుడన్నా లేదు ఇలాగ చిన్నది ఇన్పుట్స్ ఇలాంటివి ఇవ్వడం అనేది జరుగుతుంది? వెరీ స్మాల్, అందరు చేస్తారు కదా, ఆల్ ఇంప్రూవైజ్ కదా. కొన్నిసార్లు మనం ఆ మూమెంట్లో ఎట్లాంటి డైలాగ్ చెప్పాలనుకుంటున్నామని మనం చేస్తాం కదా. సో దెర్ ఇస్ ఆల్వేస్ ఇంప్రూవైజేషన్ విచ్ ఇస్ బ్యూటిఫుల్. కొలోక్యాలిటీ తీసుకురావడానికి మనం ఇంప్రూవైజ్ చేస్తాం.
అంటే ద కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ యూ డిడ్ ఆల్సో, అంటే లైక్ మిఠాయి అనే సినిమా వచ్చినప్పుడు కానీ ఇవన్నీ ఎందుకలా? సరే చెప్పు. అదే ఎక్స్పెరిమెంట్ విచ్ ఇస్ గాన్ రాంగ్. యా, అంటే దట్ స్పెసిఫిక్గా ట్రైలర్ వచ్చినప్పుడు ఇట్ వాజ్ లైక్ అదేంటి కొంచెం కొత్తగా ఉంది అనిపించింది అనమాట. ఇట్స్ నాట్ గ్రేట్, కొత్తగా చెత్తగా తర్వాత తెలిసింది జనాలకి. డిజాస్టర్ ఫిల్మ్. ఓకే, అంటే సినిమా రిజల్ట్ పక్కన పెట్టేస్తే లైక్ హౌ డిడ్ యూ ఎంజాయ్ ద ప్రాసెస్? ఎందుకంటే I didn't enjoy the process at all. It was very tough to work with somebody like him, and definitely it was worst experience in terms of work, and also worst film to like come out. Oh, No, I mean నాకు regrets ఏం లేవు కానీ that is the truth. దట్స్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే. Yeah, absolutely. ఓకే, సో లీవింగ్ ద బ్యాడ్ సైడ్, సో మీరు ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో మీరు వర్క్ సాటిస్ఫాక్షన్ ఉన్న ఒక టాప్ 5 ఫిల్మ్స్ అంటే ఏం చెప్తారు? పెళ్లి చూపులు, మల్లేశం, మెయిల్, బలగం, కోర్ట్ అండ్ సారంగపాణి జాతకం. ఓ, అన్ని కవర్ చేశారు. ఓకే, సో గోయింగ్ ఫార్వర్డ్ దర్శి, అంటే ఇప్పుడు ఒక యాక్టర్గా కింద చెప్పారు విల్ బి బ్యాలెన్సింగ్ బోత్ ద క్యారెక్టర్ రోల్స్ అంటే, బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఏముందంటే అంటే ఈ ఫేస్లో అందరూ వచ్చారు, లైక్ సునీల్ గారు కానీ లేదంటే సీనియర్స్లో బ్రహ్మానందం గారు, ఏవిఎస్ గారు, వీళ్ళందరూ కూడా దే హ్యాడ్ దిస్ ఫేస్. అంటే ఒక హీరోగా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ క్యారెక్టర్ రోల్స్ చేయడానికి కొంచెం అక్కడ జంకిన సందర్భాలు ఉన్నాయి ఈ సీనియర్ యాక్టర్స్ అందరికీ కూడా. సో మీరు గోయింగ్ ఫార్వర్డ్ మీరు మీ కెరీర్ని ఎలా చూసుకుంటున్నారు? నిజంగా అంత ప్లాన్ చేయలేకపోయా నిజంగా. అంటే ఇప్పుడు నేను కోర్టులో యాక్చువల్లీ ఒక సెంట్రల్ క్యారెక్టర్గా బిహేవ్, అంటే నేను ఒక లవ్ స్టోరీలో ఒక లాయర్గా వెళ్ళినట్టు ఫీల్ అవుతాను నేను. ఓకే, దీంట్లో అఫ్కోర్స్ ఇది హీరో కైండ్ ఆఫ్ ఫిలిం, కానీ ఇది బలగం తర్వాత నాకు వచ్చిన ఆఫర్ ఇది, అండ్ ఈ కథ విన్న తర్వాత నేను చేయాలనుకున్నా. సో నేను ఏంటంటే ప్రస్తుతం ఇక్కడే ఆలోచిస్తున్నా, నేను రేపు ఎల్లుండి అంత సీన్ లేదు ఇక్కడ, ఇవాళ ఇప్పుడు ఇంతే, తర్వాత చూసుకుందాం అప్పుడు ఏం కావాలి. ప్లాన్ చేస్తే అయితే నేను సూపర్ స్టార్ అవుతుండే కదా. లేదు అంటే వాళ్ళకి ప్రాక్టికాలిటీ ఈజ్ ఫైన్ దర్శి. అయితే థింగ్ ఏంటంటే అంటే అంటిల్ అన్లెస్ యూ project yourself as see that is what my projection was clear that I'm an actor. I can't just be a comedian. Okay, so I'm an actor who can do comedy roles and also can do Mallesham or something like or something like Broche or Jati Ratnalu. This is what I wanted and అది నేను చేస్తున్నా. ఎందుకు అంటే నేను యాక్సిడెంటల్ కమెడియన్ ఒక విధంగా చెప్పాలి. నేను టెర్రర్ అని ఒక టెర్రరిస్ట్ రోల్ చేసి నెక్స్ట్ విలన్ అవుదామని అనుకుంటున్నప్పుడు తరుణ్ మిల్చి కర్రా అని ఇట్లా తీసుకుపోయినాను. సో ఐ బికేమ్ అ కమెడియన్. సో నౌ ఐ డోంట్ నో, ఆ తర్వాత మళ్ళీ మల్లేశం వచ్చింది. సో నేనేమంటున్నా అంటే నాట్ ఎవ్రీథింగ్ ఐ డిడ్ వెంట్ అకార్డింగ్ టు ద ప్లాన్. సమ్టైమ్స్ ఐ ప్లాన్, సమ్టైమ్స్ ద ఇండస్ట్రీ ప్లాన్ ఫర్ మీ. ఓకే, అంటే మీరు చెప్పిన లిస్ట్లోనే ప్రియారిటీ లిస్ట్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ టాప్ ప్రియారిటీ దేనికి ఇస్తారు? గుడ్ స్టోరీ. యా, ఓకే. అండ్ మీరు మెన్షన్ చేశారు టెర్రర్ అనేది. సో బేసిక్గా టెర్రర్ మూవీతో నాకు చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఐ వెంట్ విత్ 0 ఎక్స్పెక్టేషన్స్ ఆ సినిమాకి. సో ప్రసాద్ ల్యాబ్లో షోస్, సో డైరెక్టర్ శ్రీకాంత్ కాశెట్టి, సతీష్ కాశెట్టి. సో వీ డిడ్ నో ఎనీ డీటెయిల్స్ అబౌట్ ద ఫిలిం, నథింగ్, లిటరలీ ట్రైలర్ కానీ టీజర్ కానీ ఏమీ చూడలేదన్నమాట. ఈవెన్ డైరెక్ట్లీ ల్యాబ్కి వెళ్ళాము ఫ్రెండ్స్. అంటే ప్రొడక్షన్ వైజ్ ఇట్ హ్యాడ్ ఫ్యూ ఫ్లాస్, బట్ స్టోరీ టెల్లింగ్ వైజ్ శ్రీకాంత్ గారి క్యారెక్టర్ కానీ ఇవన్నీ కూడా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అండ్ వీఆర్ కనెక్టెడ్ టు ద ఫిలిం. కరెక్ట్. సినిమా అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి లైక్ ఈ క్యారెక్టర్ ఎవరు, ఈ టెర్రరిస్ట్ క్యారెక్టర్ ప్లే చేసింది అంటే మీకు కొంచెం ఇది కొంచెం ఈ మీసం గట్టి ఇలా చిన్నగా ఇది పెట్టి ఎవరు పేరు తెలీదు. యా, సో సతీష్ గారి తర్వాత అడిగాను అనమాట, సార్ ఎవరు సార్ టెర్రరిస్ట్ క్యారెక్టర్ ప్లే చేసింది అంటే అప్పుడు ఆయనలాగా ప్రియదర్శి అండి అని చెప్పేసి ఆయన చెప్పారనమాట. అప్పుడు దట్ వాస్ ద ఫస్ట్ థింగ్ ఐ న్యూ ప్రియదర్శి ఎవరు అనేది. గ్రేట్ మ్యాన్ సతీష్ గారు. సో థ్యాంక్ యూ దర్శి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్ అండ్ ద ఇంటర్వ్యూ. ఇట్ వాస్ నైస్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.